హర హర మహాదేవ. విశేషమైనటువంటిది మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి అంటేనే భగవంతుడు సృష్టి ఆరంభం చేసే సమయం, లింగోద్భవము అంటారు. పరమాత్ముడు సర్వ సృష్టిని ప్రారంభించే శుభముహూర్తాన్ని శివరాత్రి అంటే, శివ అంటే ఆత్మ. మనకిచ్చేటువంటి మెసేజ్ ఏమిటంటే, సందేశం, ఒక జీవితకాలంలో ఒకరోజైనా ఒక వ్యక్తి జీవించినప్పుడు ఏ రకమైన ఆముష్మిక సుఖాల గురించి తన గురించి ఆలోచించకుండా దైవం గురించి ఆలోచించి ఆత్మకి దగ్గరగా ఉండు. ఆత్మ అనేటువంటి పదానికే ఈశ్వరుడు అనేటువంటి శబ్దం. జీవాత్మే పరమాత్మ. అందుకని మిగిలిన భోగాలు ఏం లేకుండా ఈ ఒక్కరోజు భగవంతుడి ధ్యానిస్తూనో, తపిస్తూనో, అర్చిస్తూనో, ఆరాధిస్తూనో గడపగలిగితే మిగిలిన బాధ్యతలన్నీ పరమాత్మ చూసుకుంటాడు అని శివపురాణం చెబుతాం. అందుకే ఏ పండక్కి మిగిలినటువంటి దేవతలందరూ యజ్ఞయాగాది క్రతువులు చేసినా, ఏం చేసినా ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవతలు ఉన్నారు, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవతలు ఉన్నారు, సంపదనిచ్చేటువంటి దేవతలు ఉన్నారు, అధికారాన్ని ఇచ్చే దేవతల కోసం పూజ చేస్తున్నారు. కానీ ఈశ్వరతత్వంలో గొప్పది ఏమిటి అంటే, మనం గత జన్మ నుంచి చేసిన కర్మల్ని కాల్చగలిగినటువంటి వాడు ఒక్క ఈశ్వరుడు ఒక్కడే. అందుకే శివరాత్రి ఎందుకు గొప్పదైంది అంటే, మిగిలిన దేవతలందరూ ఊరు మధ్యలోనూ ఊరు ప్రాకారాల్లోనూ ఉంటాడు, ఈశ్వరుడు మాత్రం శ్మశానం దగ్గర ఉంటాడు. ఎందుకుంటున్నాడు ఆయన అంటే, ఏ జీవైనా యథాచ్ఛగా తిరుగుతున్నాడు, ఎక్కడ కావాలంటే అక్కడ. ఆఖరి టైంలో మాత్రం నా దగ్గరికే వస్తాడు, నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళలేడు. అందుకే ఆయన చెబుతాడు అనమాట, చేతిలో కపాలం పట్టుకుని నువ్వు ఎప్పుడో అప్పుడు ఇలా మారిపోతావు, ఈ మారిపోయే లోపులోనే సమాజానికి ఏదైనా సేవ చేయి, నా గురించి తెలుసుకో, ఒక్కరోజైనా ఏ కోరిక లేకుండా నిత్యలానందాన్ని పొందు. ఇది శివుడు మనకి ఇచ్చేటువంటి మెసేజ్. అందుకే ఈ శివరాత్రి నాడు, శివరాత్రి మాఘమాసం ఎంత గొప్పది అంటే, ప్రారంభంలో ధ్యానంతో ప్రారంభం అవుతుంది. అది ఏమిటి అంటే వసంత పంచమి. వసంత పంచమి, మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి వస్తుంది. మొట్టమొదటి మనిషికి కావాల్సింది ఏమిటి? జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే ఎంత సంపద ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మాట్లాడటమే చేత కాని వాడికి ఎందుకు ఇది అని అడుగుతారు. జ్ఞానం తర్వాత కావాల్సినటువంటిది ఏమిటంటే ఆరోగ్యం కావాలి. రెండో పండగ ఏమిటి? వెంటనే రథసప్తమి, అద్భుతమైనటువంటి రోజు, రథాలు తిరుగుతాయి. రెండోది ఆరోగ్యం. ఆరోగ్యం భాస్కరాధీనం, మాఘమాసంలో వచ్చే రెండో పండగ అది. మూడో గొప్ప పండగ ఉంది, అది భీష్మ ఏకాదశి. భీష్ముడు అంతటి వాడు 6 మాసాలు దీని మీద సేవించి, శైలి మీద, ఆ యొక్క బాణాల మీదే పడుకున్నాడు. ఏ తేదీ కోరుకున్నాడు అంటే మాఘమాసంలో వచ్చే శుద్ధ పంచమి కోరుకున్నాడు. అది భీష్మ ఏకాదశిగా మనం ఆయన ముక్తి పొందిన రోజు. అంటే మాఘమాసంలో 3వ గొప్ప పండగ ఏకాదశి, మాఘశుద్ధ ఏకాదశి, అదే భీష్మ ఏకాదశి. 4వ పండగ మహామాఘి, మాఘ పౌర్ణమి. నిశ్చలమైన చంద్రుడు ఉంటాడు వేళ, ఏ ఫ్లక్చువేషన్స్ ఉండవు. ఆ చంద్రకిరణాల్లో తిరిగితే సమాంతరమైన వాతావరణంలో మానసిక ఆనందాన్ని ఇస్తుంది మాఘ పౌర్ణమి నాడు వచ్చేటువంటి వెన్నెల. అందుకనే మన మనసు చంద్రుడి మనసులో చల్లగా ఉండాలంటారు. తర్వాత వచ్చేటువంటి గొప్ప పండగ ఏమిటి అంటే మహాశివరాత్రి. ఏమిటంటే, ఈ జన్మలో ఏదో కర్మ చేస్తే కానీ మానవ జన్మ రాదు. ఇప్పుడు ఏడ పుట్టేము అంటే దీని వెనకాల ఏదో కారణం ఉంది. వెనకాల కారణం లేకుండా ఎవడో పుట్టలేదు ఇక్కడ. ఆ బలమైనటువంటి కర్మ సిద్ధాంతమే మరొక జన్మకి మూలమైంది. ఈ జన్మలో చేసిన కర్మలన్నీ వదిలించుకోవాలి అంటే కర్మ కాల్చేవాడు కావాలి. అన్నిటిని కాల్చేవాడిని మనం భోగి పండుగ వేసి ఆవు పిడకలు కాలుస్తున్నాం, పొలాలు కాలుస్తున్నాం. మన కర్మలు కాల్చేవాడు ఎవడు? ఈశ్వరుడు. అందుకని మహాశివరాత్రి నాడు నాయనా నాకు పెద్ద పెద్ద నైవేద్యాలు అక్కర్లేదు, మిగిలినటువంటివన్నీ పెద్ద అవసరం లేదు. తెల్లవాళ్ళు నిద్ర మర్చిపోయి, అంటే ఆ ధ్యానంలోకి వెళ్ళిన వాడు ఎలా ఉండాలంటే, జాగారము అంటే మనస్సు ప్రాణం జాగ్రత్తగా ఉంటూ ఇంద్రియాలు రెస్ట్లోకి వెళ్ళిపోతాయి. జాగరూకత. ఎవరిని నిద్రలేపుతున్నావు అంటే ఈశ్వరుని. జాగరణ అంటేనే అది పరమాత్మకి దగ్గరికి వెళ్ళగలరు. అలాంటి మహాశివరాత్రి ఒక్క రాత్రి చాలు మనలో మార్పు తీసుకురావటానికి. అందుకే పరమేశ్వరుడు యా రుద్రో రుద్రమర్చేయత్. ఇక్కడ స్ఫటికలింగం పెట్టాం, చాలా లింగాలు ఉన్నాయి. కానీ యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే 1,00,000 శివలింగాల మధ్యలో ఉన్న ఒకే ఒక ఆత్మలింగం అది. ఆ 1,40 లింగాలే.
మరి ఆత్మలింగానికి ఇంపార్టెన్స్ ఎక్కడ ఎందుకు వచ్చింది? ఈశ్వరుడు మాట అంటాడు, రావణ బ్రహ్మ ఏం కావాలి నీకు రావణ అని అడిగితే, నువ్వు ఒకప్పుడు చెప్పావు కదా స్వామి, నీ ఆత్మను నాకు ఇచ్చేయి అంటాడు. మనిషికి శరీరానికి నాశనం ఉంది, ఆత్మకి నాశనం లేదు. మనమైనా కళేబరాన్ని విడిచిపెట్టేయచ్చు, ఈ ఆత్మ ఎక్కడో అక్కడ పుడుతుంది. అది కర్మ సంబంధంగా మళ్ళీ మనం చేసే సుకృతాన్ని బట్టి పుడుతుంది. అందుకని రావణాపురం ఏం చేశాడు అంటే, సృష్టించగలిగింది గొప్పది కనుక నీ ఆత్మనిమ్మని అడిగాడు. అందుకే ఆయనకి ఆత్మలింగాన్ని ఇచ్చేసాడు, తన ప్రాణాన్ని. అంటే ప్రాణమే దేన్నన్నా ఎందులో ప్రవేశపెట్టినా అది గొప్ప వస్తువు అవుతుంది. చీమలో ప్రవేశపెడితే చీమ అవుతుంది, ఏనుగులో ప్రవేశం జరిగితే ఏనుగు అవుతుంది. అది స్థూల రూపాలు మిగిలినవన్నీ. అలాంటి ఆత్మ ఏం చెబుతోంది అంటే, శుద్ధ స్ఫటిక సంకాశం. కృష్ణ ఎలా ఉంటుందంటే తెల్లగా మాలిన్యం లేకుండా మచ్చ లేకుండా మెరిసిపోతూ ఉంటుంది. నీళ్ళల్లో పెడితే పైకి కనపడదు, అది నీళ్ళలోనే ఉంటుంది. ఈశ్వరుడు యొక్క మనస్సు అలాంటిది. ఆయన అదే టైంలో మాట చెబుతున్నాడు, నీ మనస్సు కనుక నాలా ఉంచుకోగలిగితే, ఏ మాలిన్యాలు అంటించుకోకుండా, ఏ రకమైనటువంటి కోరికలు లేకుండా, సర్వకర్మలు వదిలిపెట్టి మాలిన్యాన్ని వదిలిపెడితే నేను నీలోనే ఉన్నాను చూడు. ఇది ఆత్మలింగం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అదే శుద్ధ స్ఫటిక సంకాశం. ఆ స్వామి ఎలా ఉన్నాడు? శితికంఠం కృపానిధం. ఎవరు ఏది అడిగితే దాన్ని ఇచ్చే మనస్తత్వంలో ఉన్నట్టు శివుడు. అందుకని శివరాత్రి నాడు ఎవరు ధ్యానం గురించి చేసేవాళ్ళు, ఆరోగ్యం గురించి చేసేవాళ్ళు, ఇన్ని అభిషేకాలు ఎందుకు అంటే, ధ్యానం కావాలనుకునే ప్రతి వాళ్ళు ఆవురేతుడు అభిషేకం చేస్తున్నారు, ఆరోగ్యం కావాలనుకునేటువంటి ప్రతి వాళ్ళు దయతో చేస్తున్నారు, అలాగే విద్య కావాలనుకునే ప్రతి వాళ్ళు గంధంతో చేస్తున్నారు. 12 ద్రవ్యాలు, మనలో ఉన్న కోరికలు ఇవన్నీ భగవంతుడి ముందు పెట్టి, ఆ భగవంతుడి నుంచి మాకు ఇది కావాలి స్వామి అంటే, ఎవరు ఏది అడిగితే అది ఇస్తాన్నాడు కదా ఈశ్వరుడు. అందుకే ఆ శివరాత్రి నాడు ఇన్ని నైవేద్యాలు పెట్టి స్వామికి ఈ రకంగా వాళ్ళకి తోచిన విధంగా మనం ఆరాధన చేస్తున్నాం. అందుకే అన్ని పండగల్లోకి మాఘమాసంలో వచ్చే 5వ పండగ గొప్ప పండగ అని చెప్పబడేది ప్రపంచవ్యాప్తంగా మహాశివరాత్రి. మహా అనే పేరు మిగిలిన దానికి దేనికి లేదు. మహా అనేటువంటి శబ్దం అనంతం అనేటువంటిది గొప్పది అని అర్థం. అది శివరాత్రికే ఉంది. విడిగా శివనర మహాశివరాత్రి అంటారు. అంటే సృష్టిలో మొట్టమొదట పుట్టినటువంటి ఆది పురుషుడు ఈశ్వరుడు. ఈవేళ ఒక ధర్మాన్ని ఆలోచిస్తే, మనం గుడికి పెడుతూ పిల్లాన్ని తీసుకెళ్ళి దండం పెట్టుకోమంటాం. వాడు అటు ఇటు చూస్తుంటే ఒకసారి అదిలించి, రేయ్ సరిగ్గా చూడు, సరిగ్గా దండం పెట్టుకోమంటాం. ఎందుకో తెలుసా? మనం ఎలకాలం ఉండం. మనం లేనప్పుడు ఈ పిల్లాడు చాలా బెమ్మేలు పడిపోతాడు. ఎందుకనంటే ధైర్యం చెప్పే తండ్రి లేడు, తల్లి లేదు చూసేటువంటిది. కానీ వీడు ఒంటరిగాడు కాకూడదు. అందుకే ఇతని మనస్సు శక్తి కూడా భగవంతుడికి అటాచ్ చేస్తాడు. వాడప్పుడు ధైర్యంగా చెప్తాడనమాట, ఏదైనా భగవంతుడు చూసుకుంటాడు. ఈ యొక్క జీవన విధానం వల్ల ఆ కుర్రాడు పెద్దవాడైనా ధైర్యంగా జీవితాన్ని సాగరించాలంటే భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈవేళ ప్రపంచాధినేతకి కూడా వెనకాల కావలసిన వాడు దైవమే. దైవం లేకుండా ఎవడూ ఏ పని చేయలేడు. ఒక గొప్ప డాక్టర్ కూడా సర్జరీకి ఎడుతూ ఛాంబర్లోకి వెళ్ళి దైవాన్ని దండం పెట్టుకుని సర్జరీకి ఎడతాడు. ఒక గొప్ప ఫ్లైట్ ఎక్కేటప్పుడు 18 లక్షలు పెట్టి ఫ్లైట్, 18 కోట్లు పెట్టి ఫ్లైట్ కొనుక్కున్నా ఎక్కే ముందు కూడా ఏం అవ్వకుండా జాగ్రత్తగా దిగాలని దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏ వ్యక్తికైనా ఫైనల్ అంతిమ సంస్కారం పరమాత్మ ఒక్కడే. అంతకుమించి వాడు ఎవరిని నమ్మితే అదే పరమాత్మ. అందుకని అలాంటి ధర్మంగా ఈ మహాశివరాత్రికి ఎన్నో ఏర్పాట్లు. బాలా త్రిపుర పీఠం వీరంపాలెంలో, నావే అనేక చోట్ల అనేక ఆలయాలు కట్టాం. 312 ఆలయాలు పూర్తయ్యాయి. అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఎక్కడ మేనేజ్మెంట్ అక్కడ చేస్తారు. కానీ అందరి యొక్క కాన్సెప్ట్ ఒకటే, వచ్చిన వ్యక్తి ఆనందంగా వెళ్ళాలి అక్కడి నుంచి. ఏం డబ్బులు వచ్చాయి, ఎవరేమి ఇచ్చారు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ముందు లోపల రాగానే వాడు కోరుకునేది ఏమిటంటే, మమ్మల్ని చక్కగా దర్శనం అడుగుతారు, ఎంతకమని అయిపోతుందండి. ఇందులో కొంతమందిలో కలిగేటువంటి చిన్నపాటి ఇబ్బంది ఏమిటంటే, ఎక్కడన్నా వెయిట్ చేయగలుగుతాడు, దేవుడి దగ్గర వెయిట్ చేయలేరు. వీళ్ళు క్యూ లైన్లో ఎవడన్నా మనం ఓవర్టాక్ చేసి కడుతుంటే మోచేతులు పెట్టి పొడుతాడు, ఎవడో రాకుండా ఇలాగా. అంటే భగవంతుడి ముందు 5 నిమిషాలు, రెస్టారెంట్ల ముందు ఖాళీ లేకపోతే పండగల సమయంలో గంటల కొద్దీ కుర్చీ నెంబరు సెలెక్ట్ అయ్యేదాకా బయట కూర్చుంటాడు. గంటల కొద్దీ 3 గంటల తర్వాత కేకేసి ఆనందంగా ఎగురుకుంటూ పెడతాడు. దేవుడి ముందు 5 నిమిషాలు కూర్చోవయ్యా అంటే ఇంకా మార్గాలు ఏం లేవా, స్పెషల్ టోకెన్లు ఏం లేవా, దర్శనానికి వేరే మార్గం లేదా, ఎన్ని ఆలోచించేస్తాడు 5 నిమిషాల్లో, ఏదో విలువైంది కోల్పోయినట్టు. మనం ఎక్కడున్నాం, ఎవరి కోసం నిరీక్షిస్తున్నాం, నీలో మార్పు కోసం పరమాత్ముడు నిరంతరం నిరీక్షిస్తున్నాడు. కానీ మనం ఆయన గురించి 5 నిమిషాలు నిరీక్షించలేకపోతున్నాం. అయినా పాపం ఈ కంగారుగా ఉన్నటువంటి వాళ్ళు అందరి గురించి కూడా నేనే ఆలోచించి సెకండ్ లైన్ కూడా ఏర్పాటు చేశాం. మీరు బాధపడకండి,
అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి ధనం ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, దేవుణ్ణి మనం ఎందుకు చూడలేము వెంటనే, ఇది ఆలోచన. అందుకని అలా కంగారికి పాప అనారోగ్యం వల్ల చూడలేకపోయాం అనుకునేవాళ్ళు వేరే కొద్దిమంది ఉంటారు ఎక్కడొక్కడ అలాంటి వాళ్ళు. వాళ్ళ కోసం ఈ సంవత్సరం ఏం చేసామంటే ఒక ప్రత్యేక లైన్ కూడా ఏర్పాటు చేసామండి. వాటితో సంబంధం లేకుండా జనరల్ లైన్ ఏది ఆపరం. మా ఉద్దేశం ఏమిటంటే ఒక్క గొప్పవాడు సంతోషించడం కంటే ఓ 10,000 మంది సామాన్యులు సంతోషించడం గొప్ప విశేషం, అది కావాల్సింది. అందుకని జనరల్ లైన్ మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాన్ స్టాప్గా దర్శనం జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం విఐపీ లైన్ అన్న నేను ప్రత్యేక ఆహ్వానితులు అయినది. ఎవరన్నా మేము చూద్దాం వచ్చామండి అని ఎవరో వస్తారు, వాళ్ళు మరి సులభంగా వెళ్ళి రావడానికి దర్శనానికి వేరే ఏర్పాటు కూడా చేసాం. అందరికీ కూడా అంటే శివరాత్రి నాడు ఉపవాసం ఉంచాలి, మనం భజన చేయాలన్నా ధ్యానం చేయాలన్నా ముఖ్యంగా ఉండవలసింది ఒకటే, ఏం తినకుండా ఉండాలి. అన్నీ తిన్నాం అనుకోండి నిద్ర వస్తుంది తప్ప భక్తి కలగదు. నిద్ర కోరుకునేది వెంటనే భోగం ఏం కోరుకుంటుందంటే నిద్ర కోరుకుని విశ్రాంతి కావాలి, ఆనందం లేక భుక్తాయాసం అంటారు. అలాంటిది లేకుండా ఉండాలంటే కడుపు కాలితే కుదురుగా ఉంటాడనమాట, మనసు దేవుడి మీద నిలబడుతుంది. అని ఇప్పటిదాకా ప్రసాదం పెట్టాను తప్ప భోజనాల గురించి ప్రత్యేక ఏర్పాటు చేయలేదు. ఈ సంవత్సరం మరి మా సభ్యులందరూ కలిపి మా పీఠంలో నిర్వాహకులు భోజనం పెడదామండి ఈ సంవత్సరం అన్నారు. ఏముంది, స్వచ్ఛమైన ఆహారాల్లో పెరుగు అన్నం, సాంబారు అన్నం. ఒరే ఉప్పు పులుపు ఉండాలి అంటారు కదా అన్నిట్లోనూ, అందుకని పులిహోర కూడా జోడించి ఉదయం 11 గంటల నుంచి 3 గంటల దాకా క్యూ లైన్లో ఎన్ని వేల మంది దర్శనం చేసి చూస్తే అంతమందికి అన్నప్రసాద వితరణ స్వామివారికి చేయాలని సంకల్పం చేశాం. ఉచిత ప్రసాదం అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా జరుగుతూ ఉంటుంది. 1,00,000 ఆహార ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్ తెప్పించాం, ఎవరూ మంచినీళ్ళకి ఇబ్బంది పడకుండా. వైద్య సిబ్బంది ఎవరికైనా కడుదిరిగి పడిపోతారేమోనని వాళ్ళని కేకేసి వాళ్ళని కూడా కూర్చోపెట్టాం. పోలీస్ శాఖ కూడా పూర్తిగా సహకరించి, అంటే ఎక్కడ మొదలవుతుందంటే నేను ముందు వెళ్ళిపోవాలి అనే కంగారు వల్లే తొక్కిసలాటలు జరుగుతాయి. తొక్కిసలాట ఎక్కడ మొదలవుతుంది, నేను ముందు వెళ్ళిపోవాలని కోరికతో మొదలవుతుంది. అది కానీ పనిష్మెంట్ ఎవరి మీద పడుతుంది అంటే నిర్వాహకుల మీద పడుతుంది. వెళ్ళి తప్పు చేసేవాడు అక్కడో నోరా కడుపు చేటు చేకే అని వాగింది నోరు, రాలిపోయేవి పళ్ళు, మాట్లాడింది ఇది కానీ చెంప మీద కొడతానంటే వీడు. ఎందుకు మాట్లాడింది మరి, పళ్ళు మాట్లాడలే, నోరు మాట్లాడింది. అలా ఎవరు తప్పు చేసినా ఇక్కడ ఈ ఎవరి మీదకో వెళ్ళిపోతూ ఉంటాయి నెపాలు. ఇన్ని దృష్టిలో పెట్టుకుని మేము కార్యక్రమం చేయాలండి. పర్మిషన్సే కాదు, ఇవే కాదు, అప్పటికి వేళ వరకు అమ్మవారు ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్నీ దిగ్విజయంగా అమ్మవారు పూర్తి చేసుకొచ్చింది. వేళ దాకా వెనకాలన్నటువంటిది నిస్వార్థంగా మనం సేవ చేయాలనుకున్నాను తప్ప ఎవరి నుంచి ఎప్పుడు ఏదీ కోరుకోలేదు. నేను భగవంతుడే కోరుకోలేదు నాకు ఇది కావాలని. ఆయనే నడుపుతున్నాడు, కట్టింది నేను కాదు. కాబట్టి అలాగే ఇంతమంది సేద తీరడానికి ఒకే ఒక్క కోరిక అయితే మాత్రం మనసులో ఉంది, ప్రతి వ్యక్తికి ఉంటుందని నేను అనుకుంటాను. ఇది నేను ఈ ఊళ్ళో పుట్టాను, నా తర్వాత కూడా ఈ ఊరు వెలగాలన్నది ఒక్కటే నా కోరిక. అది ఆధ్యాత్మికంగా వెలగాలని కోరిక నాకు. ఇంకో రకంగా ఓ గొప్ప సంపన్నుడుగానో లేకపోతే గొప్ప అధికారిగానో ఇది ఈ రకంగా కాదు. ఆధ్యాత్మికంగా వెలగలిగినాడే మన తర్వాత కూడా అది సజీవంగా ఉంటుంది. అందుకే ఎక్కడా లేనటువంటి ఆత్మలింగాన్ని వీరంపాలెంలో పెట్టాను. రావణాబ్రహ్మ ఎంత కష్టపడ్డాడో ఆత్మలింగం కోసం, పరమేశ్వరుడు కోసం ఈ 1,00,000 శివలింగాలు సేకరించి ఈ ఆత్మలింగం తేవడానికి అంత కష్టపడ్డాను నేను. ఎందుకు పడ్డాను అంటే ఈ భూమి వెలగాలి. అందుకే భగీరథుడు 42 అడుగులు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరూ కూడా ఆయన పెట్టలేదు ఇంతవరకు. అష్టముఖ గణపతి, మహాకుంభాభిషేకాలు ఎక్కడెక్కడి నుంచో మన డబ్బుతోటి ఏదీ శాసించలేము, భక్తితో శాసించగలం. ఆ భక్తే పరమాత్మ స్వరూపం కనుక 6 హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఈ సంవత్సరం వాళ్ళగా మేము వస్తామండి. అక్కడ మంచి రిలాక్సేషన్ పాయింట్, అది ధ్యానం చేసుకోవడానికి మంచి ప్రదేశం అనేటువంటి భక్తులు 6 కూడా ఈ సంవత్సరం మనతోటే ఉంటారు. ఇక్కడ ప్రతి ఏటా కేకేస్తాం. ఎందుకు కేకేస్తామంటే ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం అన్నిటికంటే గొప్పది. ఏది మంచి ఏది చెడు అన్నది మనం నిర్ణయించుకోలేము. అందుకే ఒక న్యాయమూర్తి వ్యవస్థ ఏర్పాటు చేసింది మన ధర్మం. అలాంటి న్యాయమూర్తి కంఫర్ట్గా ఆనందంగా ఉండగలిగితే సమాజానికి తప్పకుండా మంచి జరుగుతుంది. వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి, మంచిగా ఉంటారు, మంచి ఆలోచనలు ఉంటాయి అని గొప్ప గొప్ప శ్రీచక్రాచార్య లాంటివి, కుంభాభిషేకాలు లాంటివి భగవంతుడికి ఎక్కువ అటాచ్ చేస్తాం. దానివల్ల కరెక్ట్ అయినటువంటి నిర్ణయం జరుగుతుంది అన్నదే తప్ప ఎప్పుడు ఏవో కేసులు వస్తాయో లేకపోతే ఇంకోటి వస్తుందో ఈ ఆలోచనతో చేసేవి కాదు ఇవేవి. ఇన్ని కార్యక్రమాలు అనేక మంది, సుమారు 2,000 మంది సేవాదళం సహకరిస్తున్నారు. నిరంతరాయంగా అనేక కార్యక్రమాలు నాన్ స్టాప్గా. అంటే ఇక్కడ 3 సాటిస్ఫై అవ్వాలి, వచ్చిన వ్యక్తి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ముందు నాకు మంచి దర్శనం అయింది, మంచి భోజనం దొరికింది, చూసి చూడగలిగాను. రెండోది ఆధ్యాత్మికవాదులు,
గుళ్ళోకి వెళ్ళాం, ప్రశాంతంగా ఉంది, భగవద్ దర్శనం జరిగింది, బాగుంది. సెకండ్ స్టేజ్లో వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి. థర్డ్, వచ్చేటువంటి వాళ్ళు అధికారులు మీలాంటి మీడియా మిత్రులు ఆనందంగా ఉండాలి. వీరంపాలు వెళ్ళాం, బాగానే ఉంది ఏర్పాట్లన్నీ, లేకపోతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు ఎందుకు కేకేస్తానంటే లోటుపాట్లు ఏమన్నా ఉంటే చెబుతాను, కేకేస్తాను ముందు మిమ్మల్ని. సమాజానికి కళ్ళు లాంటి వాళ్ళని చెప్పాను కదా నేను. అందుకని ఏదైనా ఏమంటే ఇక్కడ ఇబ్బంది ఉంది, వాళ్ళ ఇబ్బంది అయితే ఏం చేస్తారు మీరు నాకు అడిగితే నాకు చాలా సంతోషం. అది వెంటనే రెక్టిఫై చేసుకోగలుగుతాను నేను. కాబట్టి అది అక్కర్లేకుండా వేళ దాకా అన్నీ మీరు చెప్పినవన్నీ గైడ్లైన్స్ ప్రకారం పాటించుకుంటూ వచ్చాం. అందుకే 2వ లైన్ కూడా వచ్చింది, భోజనం ఏర్పాటు పూర్తయ్యి పార్కింగ్ కూడా ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా 10 ఎకరాలు డైరెక్ట్ లైన్ వేసాం. అందులోకి హాయిగా వాహనం అక్కడ పెట్టుకుని ఈశాన్య గేట్లో రావచ్చు. తక్కువ సమయం ఉన్న వాళ్ళు, లోపలికి వెళ్ళలేని వాళ్ళకి కూడా కొద్ది పాసులు అరేంజ్ చేసి వాళ్ళు కూడా దర్శనం చేసుకునేలాగా మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు, మా వాళ్ళు వస్తారు ఏం చెప్పమండి అని. అంటే మీరనే కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతాయి, ఎవరినైనా తీసుకురావాలంటే ఏం చేయండి మేమని. అందుకని వాళ్ళ కోసం కూడా మనకి హితోధికమైనటువంటి ఈ విధానాన్ని ఏర్పాటు చేసి త్వరితగతిన దర్శనం అయ్యేలా ఏర్పాటు చేసాం. ఇదంతా కేవలం సేవ మాత్రమే. ఈ సేవలోనే భగవంతుడి సేవతో పాటే సమాజానికి కూడా సేవ ఉంది. ఒక్కరోజనే జీవితకాలంలో ఒక గుడి కడితే పుణ్యం వస్తుంది అంటారు. గుడి కడితే పుణ్యం ఎందుకు వస్తుందో తెలుసా? అనేక అకృత్యాలు చేసేవాళ్ళు ఉంటారు, మహాపాపాలు చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే గోహత్య చేసేవాడు ఉంటాడు. అతను గుడి ముందు నుంచి వెళ్ళిపోతూ దేవాలయం ఉంది కదా, ఆ ఒక్క నిమిషం అన్న దండం పెట్టి కడదామని దాని గుంజ కట్టేసి దండం పెట్టుకు వెళ్ళాడు. ఇక్కడ పుణ్యం ఎక్కడుందో తెలుసా? ఆ వ్యక్తి ఆ ఒక్క నిమిషం దాని మరణాన్ని పోస్ట్పోన్ చేశాడు. అది వస్తుంది ఈ పుణ్యం వాడికి, అంతే తప్ప ఇది కట్టేందువల్లని కాదు. అక్కడ ఏ అన్యాయం జరగకుండా భూమి సస్యశ్యామలంగా ఉండాలి, పంచభూతాలు సమాంతరంగా ఉండాలి, సమానమైన గాలి వెయ్యాలి. 25 కోట్ల రూపాయలు పుచ్చుకుని హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రాణాలతోటి వెనక్కి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కరోనా సమయంలో అధికారంతో ఉన్నటువంటి వాడు కూడా రాలేని వాళ్ళు ఉన్నారు. గొప్ప వ్యక్తులు కూడా కాలగతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అర్థమైన నీతి మనకు ఒక్కటే, డబ్బు కంటే అధికారం కంటే మన నమ్మకం కంటే కూడా పరమాత్ముడు గొప్పవాడు. ఈ ప్రకృతిని శాసించేవాడు ఎవరు అంటే పంచభూతాల్ని ఈశ్వరుడు ఒక్కడే శాసించగలడు. పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. అందుకనే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్, పంచభూతాలకు అధిపతి కనుక పంచలింగేశ్వరుడు, పంచముఖ పరమేశ్వరుడు అని పేరు. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. అలాంటి ప్రకృతి బాగుండాలి. ఈ ప్రదేశం అంతా మంచి అభ్యుదయంలో ఉండాలి. ఒక సరస్వతి ఆలయం కట్టాం. నా ఆనందం ఏమిటంటే ఇవాళకి కూడా ఈ అడ్లైన్లో ఉన్న గ్రామాల్లో అతి చిన్న గ్రామం వీరంపాలెం, 800 మంది ఓటర్స్ ఉన్న గ్రామం. ఇందులో ఆలయం కట్టిన తర్వాత 22 మంది అమెరికాలో ఉన్నారు ఈవేళ. ఈ లైన్లో ఏ ఊళ్ళోనూ లేరు. అంటే మనం వేసిన విత్తనం మొలకెత్తినట్టే కదా. ఈవేళ అక్షరాభ్యాసం జరిగితే కొన్ని 100 మంది 1000 మంది వస్తున్నారు. ఎందుకని ధ్యానం కావాలని. దానికి ఆ తల్లి నిలవైంది. మరి మనం చేసినటువంటి మొక్క ఎదిగినట్టే లెక్క కదా. ఇలాంటి ఆలోచనలతోటే ఇక్కడ పీఠం కట్ట 92 ఆలయాలు బయట కట్టాక 93 ఆలయంగా పీఠంగా వీరంపాలెం. ఇది ఆలయం కాదండి, ఇది బాలాత్రిపుర పీఠం. తరతరాల నుంచి మా తాతగారి నుంచి నాకు సంక్రమించింది అది. ఆ పీఠ సేవ చేస్తున్నాను నేను ఇక్కడ. ఆ పీఠం నుంచే గుడి కట్టాం. గుడి లేకపోతే ఎక్కడ రిలాక్స్ అవుతారు మీరు? ఆడవాళ్ళు ఏదైనా బాధ కలిగితే పురుషుల దగ్గర వచ్చి ఏడుస్తారు, ఏమంటే ఇలా అయిపోయింది వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర. మగవాళ్ళు ఎక్కడా కన్నీళ్ళు పెట్టుకోకూడదు, మనసులో ఎంత వేదన ఉన్నా సరే. అందుకే హార్ట్ అటాక్ వచ్చిన వాటిలో 68.7% పురుషులే హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది.